ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రస్తుతం మనం బీబీ నగర్లో ఉన్నాం. ఇక్కడే యాక్చువల్లీ విజయారెడ్డి అట్లాగే వాళ్ళ మనమరాలకి సంబంధించి అంత్యక్రియలైనటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. వాళ్ళ తాత అట్లాగే నానమ్మ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదేమో, బట్ అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాము. సార్, మీకు ఈ విషయము ఎప్పుడు తెలిసింది? ఆ రోజు జరిగిన తర్వాత, అంటే రాత్రిపూట జరిగింది కదా, మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరిగింది? మాకు 30 తారీఖు నాడు పొద్దుగాల 9 గంటలకు మాకు తెలిసింది ఇట్లా చనిపోయారని. మా ఏప్రిల్ ఫోన్ చేసింది. అలా మా 30 నాడు మా కొడుకు బర్త్డే ఉంది. మా కొడుకు వారం ఫోన్ చేస్తాడు. అదే వారం అయింది కానీ నా కొడుకు ఫోన్ చేయలేదు. నేను చేస్తా అని మా భార్యతో అన్న అంటే పని మీద ఉండము, పూజ చేసినా చేస్తే అని అవన్నది. నేను పూజ చేసుకొచ్చి పూలు తెంపి దేవుని కాడ పెడుతున్నా. ఫోన్ వచ్చింది నా కొడుకు నుంచి. మా డాడీ అంటే బాగున్నా నాన్న, నీ పుట్టినరోజు ఇవ్వాలా, ఆరోగ్యం ఎట్లుంది, మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్నా, నీ ఆరోగ్యం కాపాడుకో, మంచిగా ఎట్లున్నావు అంటే బాగున్నాను డాడీ అని నేను చెప్పినాక అమ్మ ఎట్లుంది, అమ్మకి కొంచెం ఆరోగ్యం బాగుంటలేదా అని చెప్పిన. ఇక కట్ అవుతుంది, డ్యూటీ పోతుంది డాడీ, కట్ అవుతుంది నైట్ చేస్తాడు. సరే అని పెట్టేసిండు. నేను ఆ పూజ చేసుకున్నాక మా భార్య టిఫిన్ చేస్తే టిఫిన్ తీసుకుందామని నేను తిందామని వస్తున్నా. అప్పుడు 9 అవుతుంది. మా ఏప్రిల్ ఫోన్ చేసింది. అన్నయ్య ఎక్కడుండ్రు మీరు అన్నది. అంటే భీమర్లో సిగ్నల్ రైల్వే స్టేషన్ రాని అన్నయ్య. ఎందుకమ్మా రైల్వే స్టేషన్ ఎందుకు ఇప్పుడు అని అన్న. మీ కోడలు చచ్చిపోయిందని. అయ్యో మా కోడలు చచ్చిపోయింది కానీ విన్నదిగా గుద్దుకోడు మొత్తుకోడు కొట్టుకోడు ఏం చేయాలి అర్థం కాక మా ఇద్దరు ముసలిమే కమ్మా, కారు లేదు, నాకు బండి నడిపే కాదు, కార్లు వేయలేవు అని చెప్పి చుట్టుముడు మొత్తుకుంటున్నా. వీళ్ళు అక్కడ చుట్టుముడు 5 కిలోమీటర్లు వీళ్ళు అక్కచాలు ఉంటారు. అందరు పూజ చేసినాం, వీడి సంగతి జరిగింది రా అని చెప్పాక నేను అందరు కార్లు వస్తున్నాం వాళ్ళు చెప్తారు. అందరూ మా చిన్న కూడా ఫోన్ చేసినాం. డాడీ మీరు ఇంత వరకు కారు పంపిస్తాను ఆయన చెప్పిండు. ఆంటీ వీళ్ళు మొత్తుకుంటున్నప్పుడు కొద్దిసేపటికే ఒక్కడు కాదు 3 చచ్చిపోయారు అంటారు. అరే 3 చచ్చిపోయాడు ఏం కదా, ఒకడంటే హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోయింది అనుకున్నాము. ఆమె హాస్పిటల్ చిరుగు తప్పున సడన్ చచ్చిపోయింది ఒక్క అనుకున్నా. సిగ్నల్ అన్నారు కాబట్టి అట్లా అనుకుని 3 అంటే ఏంది కథ అంటే రైలు కింద పడరాట. రైలు కింద పడేది 3 స్పీడ్ ఏంది అని ఇది కలగా అయితే వింటున్నామని నాకు ఇక ఏం అర్థం కాక డిసిషన్ అయిపోయాక అప్పుడు ఇక కొట్టుకొని మొత్తుకొని మేము చక్కగా మా చిన్న అబ్బాయి వస్తే కారు పంపిస్తే కార్లో మా సడకుడు వాళ్ళ చుట్టాలు ఈ చక్కగా సికింద్రాబాద్ పోయినాం. సికింద్రాబాద్ పోయేకల్లా మార్చికి వెళ్ళి పీనికలు బయటకు వస్తున్నాయి. వాళ్ళకెళ్ళి తీస్తారు. అప్పుడు తీస్తారు. తీసుకుని కొట్టుకున్నాం మొత్తం అది చేసినాం. శవాలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ వేసినాం. ఇక వాళ్ళకి కట్టుకుని ఇల్లు మా కోడలు కట్టుకున్నాం. ఆడేసినాం. 1 గంట సేపు అక్కడ ఉంచినాం. ఆ కాలనీ వాసులు అంతా చూసిర్రు, చూడాలి వాళ్ళు కూడా అందరు చూసిర్రు. చూసినాక ఏం సాగు చేస్తారంటే లేదు మా ఇంటికి తీసుకుపోతాం, మా మనవరాలు మా వంశస్థులు మేము తీసుకుపోయి అక్కడే సాగు చేసుకుంటా అని ఇక మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ వేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చేపించుకొని ఉన్నాం. మా అబ్బాయికి తెలిసింది కదమ్మా, వాళ్ళ టికెట్ తొందరగా దొరకదు కదా దుబాయ్లో. ఆయన టికెట్ తీసుకుని 3-4 గంటలు పట్టింది. ఆయన 8 గంటల వరకు ఈడికి వచ్చేసిండు. ఈడికి వచ్చేసిండు. వచ్చేసాక ఆ ఇంటికి పోలే, డైరెక్ట్ ఈడికి వెళ్ళొచ్చిండు. వెళ్ళొచ్చి ఈడికి తెల్లారి దానం చేసినాం. దానం చేసి ఉన్నాం. అంతవరకు మాకు తెలుసు. ఇక అది ఏం జరిగింది మాకు తెలియదు. చనిపోయిన చెప్తే మేము పోయినాం, తీసుకొచ్చి సాగు చేసినాం. అంతవరకు అంటే 3 అది కూడా మనమరాలు పెద్దగానే ఉన్నారు కదా సార్? వాళ్ళు చాలా పెద్దగా ఉండరు, మంచి వాళ్ళు, పేకాల పిల్లలు చాలా ప్రేమ. నాకు దగ్గరకు వచ్చి కూడా తాతాని మందాగు నీ మందిపిస్తా అంటే నాకేది నాయన మందు, నేను చిన్నపిల్లాడు, నువ్వు డ్యూటీ చేస్తున్నావా, నాకు నేను ఎప్పుడేం నాకు బిడ్డ అంటే నా మీద ఒకటి తాతాను తీసుకొని తాగు అంటే పెద్ద బాటలు ఏమో బిడ్డ, చిన్న బాటలు ఇప్పి నాకు పెద్ద ఏమో అని మంది తీసుకోండు, చికెన్ తీసుకోండు, గోధుమపీట తీసుకోండు, వచ్చిండు. అన్నీ చేసినాము. తయారు చేసినాక అందరూ నిమ్మలంగా రాత్రి 10 గంటలకి వెళ్ళిపోయారు. మేము చూసిన లాస్ట్గా అప్పుడే మళ్ళీ దసరా వచ్చినప్పుడే మధ్యన మేము చూడలే ఎప్పుడు. అప్పుడే నెల మధ్యన ఒకసారి వచ్చిర్రు. ఎప్పుడు సంక్రాంతి ముందమ్మా రాలే, అప్పుడే ఆ పిల్లలు రాలే. అప్పుడు సంగతి మాకు తెలుసు. ఇక మాకు ఫోన్ చేద్దామంటే కూడా హాస్టల్ ఉంటారు, 2 హాస్టల్ ఉంటారు. ఆయన పట్టచెరుక ఉంటారు అమ్మాయి, ఈయన మేడిపల్లెక ఉంటాడు. మనం ఫోన్ చేస్తాం కూడా ఛాన్స్ లేదు, వీల్లేదు. ఎప్పుడో వాళ్ళు అయ్యా అమ్మ దగ్గరికి ఇంటికాడికి వస్తేనే వాళ్ళు చేస్తేనే మేము మాట్లాడినట్టు. వాళ్ళు వచ్చి మాకు తెలియదుగా, తాత వచ్చిన ఆయన వాళ్ళు మాట్లాడితేనే మనం మాట్లాడతాం.
లేకపోతే మాట ముచ్చట ఏం లేదు. వాళ్ళు అక్కడ నిమ్మలంగా బతుకులో ఎనిమిది బతకని నిమ్మలంగా బతకని అని మేము అనుకుంటాం. కానీ ఆ సచ్చేదో మాకు వచ్చినా నిమ్మలం అవునే, కానీ వాళ్ళు బతికింటే బాగుండేమో అనుకున్నాం. కాపాడుతుంటే మనం కాపాడలేకపోయినాం వాళ్ళని. ఏ రూపంగా మన ముందే ఏదైనా విషయం తెలిసింటే మన శాశ్వత కష్టపడి కాపాడుతాం. కానీ మనకి ఎలాంటిది వాళ్ళు చనిపోయేదాకా మనకి ఏం తెలియలేదు. అందుకే మనం కూడా ఏం చేయలేకపోయినాం తల్లి. మీరు అంటే కోడలు మాట్లాడుతూ ఉంటుందా సార్? అంటే ఊకే మాట్లాడదామా ఎప్పుడో ఒకసారి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి. ఎందుకంటే ఆమె నైట్ డ్యూటీ చేస్తుంది, నైట్ చేసి పండుకుంటుంది. మేము కూడా ఎవరు ఇబ్బంది పెట్టాం. కోడళ్ళు కొడుకులు వాళ్ళు మాట్లాడితేనే మేము మాట్లాడతాం. మేము మాట్లాడకపోతే మేము మాట్లాడడం. సరిగ్గా మా కొడుకులు వారానికి వస్తారా మాతో మాట్లాడతారు. కోడళ్ళు అంటే డ్యూటీలు ఉంటారు కదా, వాళ్ళ సంబంధం పెట్టుకుని మా కొడుకు మాత్రం అయ్యమ్మ తేదీ కంపల్సరీ ముగ్గురు కొడుకులు వారం మాట్లాడతారు, వారానికి ఒకసారి. అంటే మీ పెద్ద కొడుకు మీ దగ్గర ఉండరు కదా సార్, దుబాయ్లో ఉంటారు కదా. మీ బాగోలు కానీ అంటే మీకు మందు లేకపోతే హాస్పిటల్ ఏమైనా అవసరం ఉంటే తీసుకుపోవడము గట్లాంటి తీసుకుపోవడం కానీ ఆర్థికంగా మాకు సాయం చేస్తారు. నా ముగ్గురు కొడుకులు చాలా మంచి వాళ్ళు అవుతారు, బంగారం. ఇప్పుడు మాకేమైనా కానీ వాళ్ళు సాయం చేస్తారు. మాకు తిండికి తిప్పలు బట్టలకు ఏమి ఇబ్బంది పెట్టరు. మాకు ఇట్లా డబ్బులు లేవనుకో వాళ్ళు మాకు ఫోన్లో కొట్టేస్తారు, డాడీ మేము కొడుతున్నాం మీరు తీసుకో అని చెప్తారు. మాకు బిడ్డలు లేరు తల్లి, ముగ్గురు కొడుకులే. మా దగ్గర ఉన్న వాళ్ళకే లేదా అలాగే ఏదైనా వాళ్ళకే కదా. అందుగురించి మేము తినగా మీద వాళ్ళకే కదా. అందుగురించి మా అమ్మలే ఇబ్బంది పెట్టరు. ఇట్లా మందులు కావాలన్నా అది కావాలన్నా కానీ ఏ కొడుకు డబ్బులు సర్దుబాటు చేస్తారు మాకు. అలాంటిది ఏం లేదు. తిండికి దంపరు, బట్ట దంపరు. సార్ కొడుకు ఉన్నారు ఇప్పుడు, ఎక్కడైనా సరే అడుగుతూ ఉంటారు కదా, ఏమైంది ఇట్లయింది అట్లయింది, మంది మాటలు చాలా ఎక్కువ ఉంటాయి కదా సార్. మీకు ఏం అడుగుతున్నారు? మీరు కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో అంటే కాదు, కుటుంబం కంటే ఏమైంది గట్ల చనిపోయారు సుట్టరికలలో బాగా అడుగుతుంటారు. ఇప్పుడు మాకేం తెలియదు తల్లి, తెలియదు ఏం చెప్పలేం కదా. మాకు చనిపోయాయని తెలిస్తేనే మనం పోయినాం, అంతేకాని అలా ఏం జరిగింది మాకు తెలియదు కదా. మేము ఇక్కడ ఉంటుంది వాళ్ళు అక్కడ ఉంటారు. మాకు వాళ్ళ గురించి మాకు తెలుస్తుంది. ఇప్పుడు వారం కలుస్తారు, లేదా ఫోన్ చేసుకుంటారు అంటున్నాము. ఫోన్ ఇట్లా నాకు ఆరోగ్యం బాగాలేదో ఇది బాధ ఉందో చెప్తారు. నెలలు గ్యాప్ కదమ్మా, అందుగురించి మాకు ఏం తెలియదు. 2-3 నెలల నుంచి మాకు ఆ విషయం అయితే ఏం తెలియదు. అత్తయ్య ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక అందరికి ఒకటేసారి తెలిసింది అవన్నీ అంతే. ఇప్పుడు మా సార్ చెప్పినట్టే నాదే అంతే. ఆయన చెప్పేదే నేను చెప్తా, ఇంకా వేరేది ఏం చెప్పేది లేదమ్మా. మా మీద లేదు అంతే. ఇప్పుడు మా సార్ చెప్పింది అంతే మ్యాటరు, నేను చెప్పేది కూడా అదే మ్యాటర్, అంతేగాని ఏం చెప్పేది లేదు. చెప్పలేదు బాధ అంతే. బాధనే చెప్పడము అనడము మా వరకు, బాధ అని చెప్పడమే మా వంతు అంతే. ఏం చెప్పలేము మేము. మీరు అనుకుని కూడా ఉండరు కదా మనమరాలు కూడా ఇట్లా ఇదైపోయినరు అని? ఇప్పుడు కూడా ఊగల్నే ఉన్నాం మేము ఊగల్నే ఉన్నాం. అంటే మేము ఇప్పుడు అలా హాస్టల్గా ఉన్నారు కదా, చదువుకుంటారు కదా అని ఊగలు ఉన్నాం మేము. ఇప్పటికి కూడా ఇంటి ముంగట తెచ్చిపెట్టినా కానీ ఊగల్నే ఉన్నాం, అంత ఊగలు ఉన్నాం మేము. ఏం చెప్పలేం బిడ్డ. సంతోషం ఎప్పుడో పోయింది, వెళ్ళిపోయింది. కొడుకు ఏమంటుండమ్మా? అంటే మీ పెద్ద కొడుకు ఏమంటుండు? ఏమీ లేదు. తెలియని విషయాలు మేము ఎట్లా చెప్తాం బిడ్డ? నా కొడుకు ఏమంటలేడు, మేమేమంటలేడు. నా కొడుకు కూడా ఏమంటలేడు. ఏం చేయాలో మాకే అర్థం. తెలియని విషయాలు మేము ఎట్లా చెప్తాం? అబద్ధాలు చెప్పి వాళ్ళని బాధ పెట్టద్దు బిడ్డ, ఎదుటోళ్ళని. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చిర్రు మాట్లాడడానికి? రైల్వే వాళ్ళు వచ్చిర్రు, 2 మాటలు వచ్చిర్రు బిడ్డ. వచ్చారు, మాట్లాడారు, మాతోటి కూడా మాట్లాడిపించారు. ఏం జరిగింది ఏంది అంతే కదా. అంతే చెప్పినా కానీ మేమేమన్నాం, మా కోడలు బంగారం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేమేం చెప్తాం చెప్పు అంతే. గదే బాగుండని అనుకుంటున్నాం. ఎట్లా తుట్టుపడినామో. ఎందుకంటే మా కోడలికి ఇంత ఇబ్బంది అయింది కదా, ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడినందుకు ఎవరు దానికి ప్రోత్సహించారు, ఏం చేసిండ్రు, దాని ఇంకా ఎవరుండ్రు అని తెలిస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయలేక తల్లి, అంతగారికి పోయినంటే ఏం జరిగింది మాకు తెలియదు. దాని ఇంకా ఎవరుండ్రు ఏ సంగతి తెలిస్తే బాగుండు. మీడియా వాళ్ళే కానీ పోలీసు వాళ్ళే కానీ బయట పెడితే బాగుండు అంటుంది, కానీ తెలిస్తే మాకు.
పైసలు ముచ్చట బాగా జరిగింది అనేది కూడా ఆ సంగతి మాకు తెలియదు అది, డబ్బుల సంగతి, ఆస్తుల సంగతి మాకు ఇక్కడే ఉంటాం కదా అది. అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు ఆ విషయం కదా. గంట వరకు తెలిసి కానీ వాళ్ళు అక్కడ ఏం జరిగింది మా విషయం మాకు తెలియదు ఇక. వాళ్ళ అమ్మగారు కానీ తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు కానీ వాళ్ళు బాగానే ఉంటారు. అన్న అన్న అన్నయ్య 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 మంచి అందరూ తమ్ముడు అంటారు కానీ అన్నయ్య 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 అబద్ధాలు ఎప్పుడు తన చెప్తారు. బాగోగులు మొత్తం అంతా తనే చూస్తున్నా, అంటే తనే చెప్తున్నాడు నా పిల్లలతో పాటే వాళ్ళని అదంతా నిజమే నిజమే. నిజమే బిడ్డ. ఒకరిని అన్యాయం అనొద్దని చెప్తున్నది ఏంది నేను. అన్నీ మంచిగానే జరిగినాయి, ఏందని తెలియదు ఇక. తెలియదు. అన్నీ మంచిగానే ఉన్నాయి, అంతా మంచిగానే చూసిరు. ఒకరి మీద అబద్ధాలు చెప్పొద్దని ఎందుకంటున్నాను, చెప్పొద్దు. ఏం జరిగింది అంతే, ఒక్కటే ఉంది మిస్టరీ. మన్మడు మన్మరాలుగిన వాళ్ళు మంచిగానే మాట్లాడుతుండేనా అమ్మ, మంచి నెమ్మదస్తులేనా? చాలా చాలా బంగారం బంగారం. ఫోటోలలో మీరు ఎట్లా చూస్తుర్రో అంత బంగారం వాళ్ళు. మన్మడు మన్మరాలు కోడలు అందరూ మంచోళ్ళే బిడ్డ. అలా అదేం లేదు. ఇట్లా స్టేషన్ లో తిరిగేది మీరు చూసిండ్రా అమ్మ? సీసీ ఫుటేజ్ అదంతా అన్నీ చూస్తూనే ఉన్నాం, అన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ మొండి బతుకులు ఉన్నాయి ఇంకా అంతే భూమి మీద. దేవుడు మమ్మల్ని తీసుకుపోయేదండి. వాళ్ళు భవిష్యత్తులో ఏం చేతురో చెప్పలేకపోతున్నాం మేము. అంతే, భవిష్యత్తులో ఏం పని చేసి బతుకుతురో, ఎంత పేరు తెద్దురో నా మనవడు నా మనవరాలు జీవితంలో. మేముండి సాధించేదేముందమ్మా? ఇప్పుడు మేమిద్దరం పెద్ద మనుషులం ఉండి సాధించేదేముంది? మేము పెద్దోళ్ళం వినాం కదా, అంతవరకు. అమ్మ అక్కడి వాళ్ళు లేరు ఎందుకు, మీతో పాటు ఎందుకు లేరు? ఉన్నారమ్మా, నిన్న మొన్న ఉన్నారు. ఇప్పుడు ఇది కార్యక్రమం చేసేటప్పుడు ఇలా పొద్దుకంగా నన్ను వస్తారు, రేపు పొద్దున్న నన్ను వస్తారమ్మా. పెద్ద బలగమేనా అమ్మ వాళ్ళది కూడా? వాళ్ళది పెద్దదే, నాది పెద్దదే, మామూలు పెద్దది కాదు. 5 రకజాలు, 2 అన్నం, 7 ఏడుగురం మేము, అంత 5 కిలోమీటర్ దూరం ఊరిళ్ళు. అట్లా. వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ అమ్మా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. సరిగ్గా 2 నెలల క్రితం చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో విజయారెడ్డి తన 2 బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నటువంటి దృశ్యం, అది చూసిన వాళ్ళ కుటుంబ సభ్యులే కాదండి, చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం కష్టం వచ్చింది ఆ తల్లికి, 2 పిల్లల్ని కూడా తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుగా పడి చనిపోయారు అని చెప్పి చాలా బాధపడ్డ పరిస్థితుంది. ఇప్పుడు విజయారెడ్డి భర్త కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నా భార్య, నా పిల్లల చావుకు తల్లి అలాగే బావమరిది వీళ్లే కారణం, ఎందుకంటే ఇప్పుడు నాకు మొత్తం కూడా తెలుస్తూ ఉన్నాయని చెప్పి ఆయన చాలా బాధతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నాతోనే ఉన్నారు సురేందర్ రెడ్డి గారు, విజయారెడ్డి భర్త. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఆయన అనుమానం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత చాలా రోజులు కూడా మీరేం మాట్లాడలేదు, పోలీసులు కూడా విచారించారు, వాళ్ళకు కూడా దీని వెనకాల ఎవరున్నారో ఏం తెలియలేదండి. కానీ ఇప్పుడు మీకు ఎందుకు అనుమానం వస్తుంది? వాళ్ళే మీ అత్త, మీ బావమరిది, ఆ కుటుంబం చేసి ఉంటారని చెప్పి అనుమానం మీకు ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుందా అంటే అండి, అది నేను ఒక 20 రోజుల దాకా నాకు అనుమానం రాలేదండి. 25 డేస్ దాకా రాలేదు. ఎందుకంటే చావు అంటే అదంతా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కాశీకి వెళ్ళాము, వచ్చిన తర్వాత నా చెంగచెర్ల హౌస్లో నేను వచ్చినప్పుడు ఒక 2 డేస్ దాకా నేను ఎవరితోటి ఏం మాట్లాడలేదండి. ఆ 25th డే అంటే ఇక 20 రోజులు అయిపోయిన తర్వాత మా అత్తయ్యని కూర్చోబెట్టి, అమ్మ నువ్వు డాక్యుమెంట్ తీసుకెళ్ళావు కదా, ఆ డాక్యుమెంట్స్ తీసుకురా, డాక్యుమెంట్ తీసుకునిరా, నేను లీగల్గా అప్లై చేసుకోవాలి అన్నాను. ఏం డాక్యుమెంట్స్ అండి అవి? అవి మా ఇల్లు పత్రాలు, బయట ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి. నారపల్లి అంటే ఇదే ఇల్లు ఇది లోన్లో ఉంది. ఈ పత్రాలు అంటే దీంట్లో సీసీ కాపీస్ కూడా ఉన్నాయి. తర్వాత గట్కేసలో ఒక ప్లాట్, ఓపెన్ ప్లాటు, చౌటుపల్లి ఒక ఓపెన్ ప్లాటు, దత్తాయిగూడెంలో ఒక ఓపెన్ ప్లాటు, నారపల్లిలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి కొత్తది పాప కోసం. అవి డాక్యుమెంట్ ఇయ్యమ్మా, నేను లీగల్ ఇయర్గా. ఆ డాక్యుమెంట్ ఇదే ఇంట్లో ఉండేనా అంతకుముందు? ఇదే ఇంట్లో ఉండేది. అది ఎట్లా తీసుకపోయింది కూడా నేను చెప్తాను. నేను డాక్యుమెంట్లు ఇవ్వమని అడిగాను. ఆమె ఏమన్నదంటే, డాక్యుమెంట్లు నేను పోయి మీ బొమ్మడితోటి సెటిల్మెంట్ చేసుకోవాలన్నది. సెటిల్మెంట్ ఏందమ్మా అని అడిగా. అంటే 70 లక్షలు మీ బొమ్మడికి ఇస్తే
నీకు ఇవి పేపర్స్ అన్నీ ఇస్తాడంట, లేకపోతే ఏడంట అన్నాడు. నాకేం అర్థం కాలే, ఎందుకంటే 18 ఏళ్ళు వాళ్ళతోటి మంచిగా కలిసే ఉన్నాం మేము అందరం. 25 రోజుల దాకా నాకేం అర్థం కాలే. ఏంది ఇలా ఇప్పుడు మీ బామ్మర్దితో సెటిల్మెంట్ చేసుకోవాలని మీ అత్త ఎప్పుడు చెప్పారు మీకు? 25 డేస్ తర్వాత, అంటే చనిపోయిన తర్వాత 25 డేస్ తర్వాత మా ఇంటికి వచ్చాను కదా ఇక్కడికి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెనే కూర్చోబెట్టి అడిగాను నేను. కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడు డాక్యుమెంట్ అన్ని తీసుకెళ్లారు కదా మీరు, ఆ డాక్యుమెంట్ ఇస్తే నేను లీగల్గా అప్లై చేసుకుంటాను అంటే, లేదు లేదు మీ బొమ్మడి దగ్గర మన ఇద్దరం పోయి మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుని వద్దామన్నది. సెటిల్మెంట్ ఏంటి సెటిల్మెంట్ అమ్మా, నాకు అర్థమవుతలేదు, సెటిల్మెంట్ అంటే ఏంది అని అన్నాను. మీ బొమ్మడికి ఒక 70 లక్షలు కావాలంట, 70 లక్షలు ఇస్తే నేను పేపర్లు ఇస్తాడంట. నేను అన్నాను, అమ్మ నువ్వే తీసుకెళ్ళినావు కదా ఇంట్లోకి వెళ్ళి, నేను బొమ్మడికి ఇవ్వలేదు కదా, నువ్వు తీసుకుపోయినావు కాబట్టి నువ్వు నాకు తెచ్చి అది ఇయ్యాడంట, 70 లక్షలు ఇస్తేనే ఇస్తాడంట అన్న. సరే అమ్మా ఓకే. అంటే ఈ ఇల్లు, ఆ ఓపెన్ ప్లాట్స్, ఆస్తులకు సంబంధించి మీ బామ్మర్దికి అసలు ఏంటి సంబంధం? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళ మా భార్య చనిపోయింది కదా, ఎంత దొరికితే అంత లాక్కోవాలి. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కదా, ఇళ్ళకెళ్ళి 50% లాగాలి అతను, ఆయన ప్లానింగ్, వాళ్ళ అమ్మ ప్లానింగ్. దాన్ని బట్టి వాళ్ళు అన్నప్పుడు నేను సైలెంట్ అయిపోయినా. ఓకే అమ్మ ఉంచుకోండి, నాకున్న టెన్షన్ ఇప్పుడే 20 రోజులు అవుతుంది, నా టెన్షన్లో ఉన్నాను, నాకేం చేయాలో అర్థమవుతుంది, నా పిల్లలు భార్య పోగొట్టుకొని నా బాధలు ఉన్నాను, మీరేమో ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాను. సైలెంట్ 10 మినిట్స్ అట్లే ఉన్నాను, షాక్లో ఉన్నాను, ఏంది ఇలా మాట్లాడరని. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత ఆమె అన్నది, నువ్వు చనిపోతే ఈ ఆస్తులన్నీ ఎవరికి అన్నది. అరే ఏం మాట్లాడుతుంది ఈమె. నేను ఒక క్షణం ఆగి, అమ్మ నేను బతికే ఉన్నా కదా, చచ్చిపోలే కదా ఇంతవరకు, మీరు ఈ మాట అడిగినందుకు నాకైతే ఆలోచన లేదు, మీరు అడిగారు చచ్చిపోయినాక ఊరికి ఇస్తామని. ఒకవేళ నేను సపోజ్ చచ్చిపోయి ఉంటే నా తల్లిదండ్రులు ఉన్నారు, 50% వాళ్ళకి రాస్తాను, ఇంకా 50% ఏ అనాథాశ్రమం కన్నా రాస్తాను, కానీ ఎవరికైతే ఇయ్యను అని చెప్పాను. చెప్పగానే కోపంగా రూమ్లోకి వెళ్ళిపోయింది. సరే అప్పుడు అనిపించింది అసలు ఏం జరగవచ్చు, అప్పుడే డౌట్ స్టార్ట్ అయింది సార్ నాకు. నువ్వు చనిపోతే ఎవరికి ఆస్తి అన్నప్పుడు ఇన్ని రోజులు నాతో కలిసిమెలిసి అందరూ ఉన్నారు, ఈ రోజు నువ్వు డబ్బు కోసం నువ్వు అడుగుతున్నావు, నువ్వు చనిపోతే ఎవరికని. అప్పుడు నేను బ్యాగ్ చెక్ చేసుకున్నానండి. ఇక నేను ఇదేమో జరిగింది, ఇప్పుడు నన్నే చావు కోరుకుంటున్నారంటే నా భార్య పిల్లల్ని వీళ్ళే చంపారు అని ఒక బాధాకరమైన, అంటే బాధతోటి నేను ఏం చేయాలి, నాకు ఇట్లా జరిగిందని అదే రోజు కింద ఉన్న వాళ్ళని అడిగాను, కూర్చోబెట్టాడు. అమ్మ ఆ రోజు ఏం జరిగింది చెప్పండి అన్నా. 30 తారీఖు రోజు మేము ఇక్కడ సమ్మక్క సారక్క జాతరకు పోయి వచ్చాము. అప్పుడు 1:30కు 2 గంటలకు వచ్చాము, కానీ అప్పటి వరకే అక్క కారు లేదు ఇక్కడ. ఈమె చెప్పేది ఏంది, 6:30 వరకు నాకు ఛాయ్ పెట్టించింది, ఇద్దరం కూర్చొని దాగాము, తర్వాత ఈమె వెళ్ళిందని ఈమె చెప్తుంది. ఆడ ఒక చిన్న డౌట్ వచ్చింది, అన్నా నేను చెప్పింది నిజమన్నా, వాళ్ళు చెప్పారు. సరే ఓకే, తర్వాత ఇంకేం జరిగింది తల్లి, నెక్స్ట్ డే ఏం జరిగిందని అడిగా. నెక్స్ట్ డే అమ్మ ఎప్పుడైనా తాళం వేయదన్నా, తాళం వేసుకొని పోతుంది, నన్ను వేయమని ఎప్పుడు అనలేదు 4 సంవత్సరాల నుంచి. ఫస్ట్ టైం అక్క మీద నిద్రపోతుంది, నువ్వు నీ తాళం వేసేయి అని చెప్పేసిందన్న. ఓకే నేను వేసాను, తాళం వేసానన్న. తాళం వేసినాక తర్వాత 1 గంట 2 గంటల్లో పోలీసులు వచ్చారు, జేఐటి పోలీసులు వచ్చి, విజయారెడ్డి ఇల్లు ఇదేనా, విజయారెడ్డి చనిపోయింది అని చెప్పారు. అరే ఇప్పటిదాకా అమ్మ చెప్పింది మీద పండుకుందని, ఇప్పుడే వీళ్ళు వచ్చి చనిపోయారని చెప్తున్నారు ఏందని అమ్మ ఒక థింకింగ్లో వెళ్ళిపోయింది. నిజమమ్మ చనిపోయిందని చెప్పారు. సరే అప్పుడు ఆమెకు డౌట్ వచ్చింది, నాతోటి ఎందుకు వేయించింది ఈమె తాళం నాతోటి ఎందుకు వేయించింది, ఏ రోజు వేయినామె ఈ రోజు ఎందుకు వేయించింది. ఆ తర్వాత గేటుకు అవతలంగా ఎవరు రాకుండా, అది దాని గిట్ట ఒకటి ఉంది. ఇప్పుడు తాళం రోజు ఆమె వేసుకొని పోతుంది, అది ఒక తాళం మా వైఫ్ దగ్గర ఉంటుంది, ఒక తాళం మా అత్తయ్య దగ్గర ఉంటుంది. ఆ తాళం గిట్ట రైల్వే పోలీసు వాళ్ళకి ఏదైనా దొరికిందేమో అనుకొని ఈమె వేరే తాళం వేయించింది. వేరే తాళం వేసే ఓపెన్ కాదు కదా, ఇక చనిపోయింది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ అడిగాను, ఈ డబ్బు గోల్డు ఈ పేపర్సు ఏమైంది, ఆ రోజు ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళని అడిగాను ఆ రోజు ఏం జరిగింది అన్న. బాడీస్ వెళ్ళిపోయిన తర్వాత 3 గంటల సేపు ఇక్కడ ఉన్నారన్న వాళ్ళు. ఉండి ఊరికి ఒక డబ్బా పంపించారు. వాళ్ళతోటి గిట్ట అన్నారు, గోల్డ్ పంపిస్తున్నాము, నువ్వు రాకమ్మా, నీ కూతుర్ని కావుగాడ పంపి, నువ్వు గోల్డ్ ఉంది కదా నువ్వు ఇంట్లో ఉండని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందట. అది చెప్పంగా వీళ్ళు విన్నారు, అవునన్నా ఇట్లా ఒక బకెట్ పంపించారు అలా గోల్డ్ ఉందని. అది ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయిందన్న.
ఎందుకంటే వీళ్ళు 3 గంటల సేపు ఉండి ఈ డబ్బు గోల్డ్ అన్నీ చదివారు. మళ్ళీ వాళ్ళకి చెప్పారు, నువ్వు రేపు రాకు, నువ్వు గోల్డ్ ఉంది ఇంట్లో ఉండు, నీ కూతురు పంపి. వాళ్ళ కూతురు తీసుకువెళ్ళింది, తల్లి ఇన్న ఉండు, కూతురు పంపిమని చెప్పింది. ఆడికొచ్చింది కూతురు. ఓకే, నాకు ఇదంతా తెలిసిన తర్వాత నేను మళ్ళీ ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అమ్మా సిస్టర్, ఆ రోజు ఎవరితో అయితే ఈ గోల్డ్ అన్ని పంపించారో ఆమెకే ఫోన్ చేశాను. ఆమెకి మీరు ఫోన్ చేశారు? ఫోన్ చేశాను. సిస్టర్ అన్న చెప్పన్నా అంటే, ఆ రోజు నువ్వు గోల్డ్ తీసుకెళ్ళావారా అంటే, తీసుకెళ్ళానన్న, గోల్డ్ అయితే తీసుకెళ్ళాను, ఆ రోజు డబ్బులు పెట్టించింది, గోల్డ్ తీసుకెళ్ళి మీరు కాశీ వచ్చినాక ఇచ్చేసానన్న అంటే, ఏముందిరా అంటే తాళం వేసి ఉందన్న, దానికి ఆ డబ్బాకు తాళం వేసి ఉంది, అలా లోపల ఎంత ఉందో నాకు తెలియదన్న, కానీ అయితే నాకైతే ఇచ్చింది, నేను ఇచ్చేసాను. ఓకే, ఆడ క్లారిటీ వచ్చేసిందన్న. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయిన బాధ లేకుండా ఈ డబ్బు గోల్డ్ చదవడం అనేది ఫస్ట్ సెకండ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేప్పుడు లాకేపించింది, ఎవరు రాకుండా. ఈడ కింద బాడీస్ ఉన్నప్పుడు లోపలికి ఎక్కకుండా ఆ మెట్ల మీదనే కూర్చుంది, ఎవరిని పోకుండా. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్లోనే ఉన్నారు. మా అత్త, మా బొమ్మర్ది పెళ్ళం ప్రీ ప్లాన్లోనే ఉన్నారు. బొమ్మర్ది పెళ్ళం మీద ఉండి మీద లోపలికి ఇంట్లోకి తిరుగుతుంది, అత్తైనా ఆడ మెట్ల కాడ కూర్చుంది, ఎవరిని ఎక్కియకుండా, మీదికి పోకుండా, ఏడికి పోకుండా. ఈమె లోపల ఇవన్నీ చూసుకుంటూనే ఉంది. ఆ తర్వాత వీళ్ళు తీసుకుపోయినాక నాకు 25 days తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు 1 by 1 అంటే నాకు కావాలని వీళ్ళు చేశారా? ఈ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది లాకేసింది కరెక్టే, డబ్బు గోల్డ్ పంపించింది కరెక్టే, అసలు ఎందుకు చేయవలసి వచ్చింది? దాన్ని బట్టి మళ్ళీ ఈ గోల్డ్ కాడికి వెళ్ళాను అన్న. గోల్డ్ మా వైఫ్కి ఒక పేపర్ దొరికింది, జిఆర్టీ జ్యువెలర్స్ తీసుకుంటట్టు, ఆ పేపర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. జిఆర్టీ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాను, ఈ విజయ పేరు మీద ఎంత తీసుకోరు సార్ అంటే, మీరు ఒక అప్లికేషన్ రాయండి సార్, ఇచ్చేయండి, మేము ఇచ్చేస్తాం, మా వైఫ్ చనిపోయింది అని చెప్పాను. క్లియర్, మా వైఫ్ చనిపోయింది, మీకు ఏం కావాలా, డెత్ సర్టిఫికేట్ కావాలా, ఏదైనా కావాలంటే ఓకే సార్, మీరు చనిపోయిందని చెప్తున్నారు కదా, ఓకే ఇస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ రెడీ చేశారు. రెడీ చేసినాక ఆ వీళ్ళు ఫోన్ చేసి, మా అత్త వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు ఎట్లిస్తావు ఆయనకు అంటే, ఇప్పుడు ఆల్టర్నేట్ నెంబర్ ఒకటి పెడుతుంది. మా వైఫ్ జాబ్ చేసి వచ్చేసి పడుకుంటుంది, నైట్ డ్యూటీ చేసేవారు వచ్చి పడుకుంటుంది. ఆల్టర్నేట్ నెంబర్ వాళ్ళ అమ్మ నెంబర్ పెడుతుంది, 7674, అది వాళ్ళ నెంబరే, అది కంటిన్యూగా అన్నిటికీ ఆమె నెంబరే పెడుతుంది. ఎందుకంటే ఈమె డిస్టర్బ్ చేయొద్దని. ఇప్పుడు ఏమైనా ఆర్డర్ చేసినా, డ్రెస్సెస్ ఆర్డర్ చేసినా, ఏది చేసినా ఆమె పేరు మీదనే, ఆ నెంబర్ మీద పెడుతుంది. నెంబర్ పేరంతా ఈమెదే, నెంబర్ మాత్రం అది పెడుతుంది, అమ్మ నెంబర్ అని. నా నెంబర్ మీద ఉంటే నువ్వు పెట్టిస్తావు. నేను అన్న వాళ్ళ దగ్గర పోయి, ఓకే రా భయ్, ఓకే అన్న, ఇప్పుడు నేను భర్తగా ప్రూఫ్ చేసుకోవాలంటే మీకు ఏమేం కావాలి? ఇప్పుడు మా వైఫ్ది ఆధార్ కార్డు ఉంది, నా వైఫ్ డెత్ సర్టిఫికేట్ ఉంది, నా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, నా భార్య నాకు ఇవ్వాలి కదా. నెంబర్ ఎవరైనా పెట్టుకుంటారు, నెంబర్ ఇంకోళ్ళతో పెట్టవచ్చు, ఇంకోళ్ళ నెంబర్ పెట్టచ్చు, నెంబర్తో సంబంధం లేదు కదా. నీకు ఆధార్ నెంబర్ ఉందా, నీకు అన్నీ ఉంటాయంటే వాళ్ళు ఓకే అని చెప్పి వాళ్ళ మేనేజర్ వచ్చి, ఓకే రెడ్డి నువ్వు అన్నది కరెక్టే, నీకు ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసాడు. ఇప్పుడు గోల్డ్ నీకెందుకు భయం, నేను తీసుకుంటే నీకెందుకు భయం? ఓకే, ఒక దగ్గర డౌట్ వచ్చేసింది నాకు. ఓకే, అది తీసి పక్క పెట్టుకున్నాను. ఎప్పుడైతే వీళ్ళు డాక్యుమెంట్ ఇయ్యను అన్నారో ఆ టైం నుంచి నేను డాక్యుమెంట్ వెతకడం స్టార్ట్ చేశాను. ఈ ప్లేస్కి వచ్చేసి ఏదో గూగుల్ మ్యాప్ చూసి ఆ ఏరియా సర్వే నెంబరు, లేకపోతే ఎవరినో బతలాడి ఈ నెంబర్ ఎంతనా, ఇది ఎంత ఉందని అట్లా బతలాడి అన్ని డాక్యుమెంట్ తీసుకున్నాను. వాళ్ళు ఏమనుకుంటే, ఈ డాక్యుమెంట్స్ వీనికి ఇవ్వకపోతే వీడు ఆగిపోతాడు అని వాళ్ళు ఒక పెట్టేసుకొని పక్క పెట్టుకున్నారు. ఆ డాక్యుమెంట్ అన్నీ తీసుకున్నాను. నేను ఎప్పుడెప్పుడు పంపించాను డబ్బులు, అదొక డేటా తీసుకున్నాను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత పంపించాను, మా మాన్యువల్ అంటే ఇట్లా డబ్బులు, అది చూసుకున్నాను. ఎక్కడెక్కడ మా ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ అన్నిటి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే నాకు భయమే ఉందన్న, ఫస్ట్ నుంచి భయమే ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏమి అటాక్ అవుతుందో తెలియదు. కానీ ఒంటరిగానే పోయాను, ప్రతి దగ్గరికి ఒంటరిగా పోయాను. చచ్చిపోయినప్పుడు వస్తే దీని గురించి తెలుసుకోవాలి మొత్తం. తర్వాత ఇక నేను ఈ అన్వేషణ చేస్తున్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. గోల్డ్ కాడ ప్రెజర్ చేశారు, అక్కడ ఇక్కడ ఈ తాళాలు వేశారు, గోల్డ్ ఎత్తుకపోయారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఈ ఆస్తులన్నీ, ఈ బంగారము వెండి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుపోయారు, డాక్యుమెంట్స్ కూడా తీసుకుపోయారు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు చనిపోయేలా వాళ్ళ ప్రోద్బలం ఉందని చెప్పి మీరు ఎట్లా నమ్ముతున్నారు? అది కూడా చెప్తానండి. ఇప్పుడు ఎప్పుడైనా మా అత్తయ్య ఏమనేది, నీకు 2 ఎకరాలే ఉంది, మా భార్యతోటి నీకు 2 ఎకరాలు ఉంది, నీ కొడుకు పెళ్ళి ఎట్లా చేస్తావు,
నీ బిడ్డ పెళ్ళి ఎట్లా చేస్తావు, నీ బిడ్డకు రేపు 2 ఎకరాలు ఉంటే ఎవరైనా వస్తారా, నీ కొడుకు ఎవరు వస్తారు, 2 ఎకరాలు వస్తే పిల్లనిస్తారా? ఎప్పుడు ఇదే మాట, ఎప్పుడు ఇదే మాట. ఆ భూమి తీసుకుంటుంది అంటేనే నేను గట్కేసారి నా ఓన్ ప్లాట్ అమ్మి పెట్టాను. ఆగస్టులో నా ఓన్ ప్లాటు 40 లక్షలకు అమ్మాను వీళ్ళు భూమి కొంటా అంటే. ఈ ప్రెషర్ తోటి అమ్మాయికి బాగా ప్రెషర్, నీకు 2 ఎకరాలు ఉంటే నీ కొడుకు ఎట్లా సంబంధం వస్తుంది, రెడ్డిస్ కుటుంబంలో ఉన్నాం అని రోజు టార్చరే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తల్లి బిడ్డకి టార్చర్, విజయారెడ్డి టార్చర్ అనమాట. టార్చర్ చేస్తుంది. నీకు 2 ఎకరాలు ఉంది, నీకు 2 ఎకరాలు ఉంది, నీకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఏముంటుందన్న. ఇప్పుడు వాళ్ళు మంచి చదువుకుంటే వాళ్ళే సంపాదించుకుంటారు. అట్లా అనుకొని తర్వాత వీళ్ళు అరుణాచలం వెళ్ళారన్న. లాస్ట్ 2-3 మంత్స్లో ముందు అరుణాచలం నుంచి మళ్ళీ ఈ పాండిచేరికి వెళ్ళారు. బీచ్ కడుపు, నీకు 2 ఎకరాలు ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎట్లా బతావు, నీకు 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉంది. ఇక ఆమె ప్రెషర్ తట్టుకోలేక ఆడనే చచ్చిపోదామని సముద్రాన్ని కొరుకుతుందంట. ఇదెవరు చెప్పారు మీకు? మా అత్తయ్య చెప్పింది, మా బొమ్మర్ది భార్య చెప్పింది. మేమే పట్టుకొచ్చి రూమ్లో వేసామని. ఇప్పుడు పాండిచేరికి పోవాలెందుకు మీరు, ఆడ దాన్ని రెచ్చగొట్టాడు ఎందుకు, ఆ చావడాన్ని ఉరకడం ఎందుకు, పట్టుకొచ్చి మీరు రూమ్లో వేసాడు ఎందుకు? ఆడ ప్రెషర్ ఎక్కువ పెట్టారు ఆ మైండ్లో. ఇప్పుడు మా వైఫ్ ఎట్లుంటుందంటే, పిల్లలు కూడా వెళ్ళారా పాండిచేరి? లేదు, పాండిచేరి పిల్లలు ఓన్లీ వైఫ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య వెళ్ళలే, అలా అన్నయ్య భార్య, ముగ్గురే వెళ్ళారు. ముగ్గురు పట్టుకొచ్చి లోపడేసారు అని చెప్పారు వీళ్ళు. ఓకే, నువ్వు అట్లా అన్నప్పుడు నాకు మీ భార్య చనిపోవడానికి ట్రై చేస్తుందో లేకపోతే మీ భార్య ఏదైనా చేస్తుందో నువ్వు డైలీ నేను మాట్లాడుతున్నాను, డైలీ మా అత్తయ్యతోటి మాట్లాడతాను, మా వైఫ్ తోటి కూడా మాట్లాడతాను. అప్పుడు మీరు మాట్లాడారా మీ భార్యతో ఇట్లా ఎందుకు చేస్తున్నావు? చెప్పలేదన్నా, అప్పుడు చెప్పలే, అసలు చెప్పలేదు. ఎవరు చెప్పలే. ఆ 25 days తర్వాత ఈడ చెప్తున్నది ఆమె. ఇట్లా అన్నీ ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత చెప్తుంది. ముందు చెప్పలే నాకు. ముందు చెప్తే నేను అడుగుతాను కదా, ఎందుకు రా నువ్వు అట్లా ఏం చేస్తున్నావు, మనకు ఉంది కదా, డబ్బు ఉంది, కొందాం, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కొందామని నేను చెప్తాను. అది చెప్పలే నాకు. చనిపోయిన తర్వాత ఇట్లా పోయింది, అట్లా పోయింది, మేము గుంజుకొచ్చి లోపడేసినాం, బయట వేసినాం అని అప్పుడు చెప్తున్నారు. నేను అప్పుడే అడిగినా, మీకు తెలిసినప్పుడు రోజు నీకు కాల్ చేస్తాను, రోజు ఆమెనే కాల్ చేస్తాను, నేను చేయను. ఆమెనే ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, మా పాప కోసం కడుతున్నాను నారపల్లిలో ఇల్లు. ఆ పాప కోసం కడుతున్నప్పుడు ఈమె పోయి డైలీ పోతుంది, కన్స్ట్రక్షన్ కాడ నిలబడుతుంది, కూర్చుంటుంది, చేస్తుంది. నువ్వు డైలీ ఇది జరుగుతుంది బిడ్డ, ఇది సిమెంట్ జరుగుతుంది, ప్లాస్టింగ్ జరుగుతుంది అని చెప్తావు కదా, ఏ రోజు ఎందుకు చెప్పలే నాకు? చిన్న విషయం చెప్పాలి కదా, ఇది ప్రాబ్లం జరుగుతుంది అని. కానీ దీని ఇంకా 6 నెలల నుంచి దీనికి టార్చర్ ఉంది. 6 నెలల నుంచి దీనికి, 6 నెలల సంవత్సరం నుంచి దీనికి ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. ప్రెషర్ పెట్టి ఇంట్లో ఒక 2-3 days ముందు ఏదో బాగా ఏడ్చారట పిల్లలు. అది ఎందుకు ఏడ్చారు గిట్ట మనకు తెలియదు, ఎందుకంటే అది గిట్ట నాకు చెప్పలే. ఇప్పుడు మా వైఫ్, మా పిల్లలతో మీరు దుబాయ్ నుంచి రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటారు కదా, ఏమ్మా ఇవాళ ఎట్లా క్లాసులు ఎట్లా జరిగినాయి? అట్లా మాకు హాస్టల్ ఉన్నప్పుడు మాట్లాడడానికి ఉండదు సార్. హాస్టల్లో ఉన్నప్పుడు కాకపోయినా తర్వాత ఇంటికి వస్తే ఖచ్చితంగా మాట్లాడతాను. ఇంటికి వస్తే మాట్లాడితే పాప చెప్తుంది, ఓకే సార్ డాడీ, ఈసారి ఐఐటి మంచి మార్కులు వస్తాయి, నాకు ఏం కాదు. ఇంట్లో విషయాలు ఏం చెప్పదా పాప? ఇంట్లో విషయం ఏం చెప్పదు. బాబు కూడా ఏం చెప్పారు. వాళ్ళ ఇంట్లో విషయాలు ఉన్నప్పుడు వాళ్ళు డిస్కషన్ చేయరు. ఇప్పుడు వచ్చేది ఒక సంక్రాంతికి ఒక 10 రోజులు, వీళ్ళకు హాలిడేస్ ఒక 5 రోజులు 10 రోజులు అట్లా వచ్చిపోతారు కదా, అప్పుడు బాగానే ఉంటారు వీళ్ళు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వాళ్ళు నిజంగా అంత టార్చర్గా ఫీల్ అయితే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద వెళుతున్నప్పుడు అసలు వాళ్ళు ఎంత కృంగిపోయి ఉంటారు. ఆ టైంలో కూడా డాడీ గుర్తుకు రాలేదా పిల్లలిద్దరికి? అదేనా, అది ఇప్పుడు మా వైఫ్ హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్లో ప్రిన్సిపల్ మాట్లాడాను, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ తోటి మాట్లాడాను. ఏమైంది నాన్న ఆ రోజు పరిస్థితి ఏమైంది అంటే, ఆ రోజు మా వైఫ్ పోయినప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిండంట, నేను తులిప్స్లో బిర్యానీ తినడానికి వెళ్తున్నారా, నేను తిన్నాక నీకు ఒకటి తీసుకొస్తా అని చెప్పాడంట. వానికి అప్పటిదాకా నేను చనిపోతున్నా ఫీలింగ్ లేదు కదా. ఓకే, తర్వాత పాప దగ్గర పోయినప్పుడు ఆ విజువల్ చూసినప్పుడు మమ్మీని చూడగానే నవ్వుతుంది. నవ్వుని అమ్మ వచ్చింది కదా, బిర్యానో కేకో ఏదో తినిపిస్తుంది, కేకో చాక్లెటో ఇస్తుంది హాస్టల్ దగ్గర. ఆ తర్వాత వాళ్ళు తీసుకొని ఆల్రెడీ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చింది. ఇంకోటి నా డౌట్ ఏంటంటే, వాళ్ళకు ముందే తెలిసి ఉంటే మా అబ్బాయి వాటర్ తీసుకోవడానికి వెళ్ళాడు ఓ స్టా దగ్గరికి, వానికి చనిపోతున్నా అనుకుంటే వాడు మంచి టాలెంటెడ్, వాడు ఎట్లయినా కాపాడగలుగుతాడు, వాళ్ళకు చెప్తాడు కదా. వీళ్ళు మధ్య నిలబడ్డారు, నేను విజువల్ చూసినప్పుడు వీళ్ళు మధ్య నిలబడ్డారు, వాకింగ్ పోయి ఆడ స్టా దగ్గర తీసుకున్నాడు వాటర్ బాటిల్. మనకు నిజంగా తెలిసి ఉంటే వాడు ఏదో ఇంటిస్తాడు కదా, అన్న దండం పెడతాను జర కాపాడన్నా ఏదో అంటాడు కదా.
వానికి అప్పటిదాకా తెలియదని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ పోయి రారా చెప్పిందేమో. ఓకే అన్న, నాకు డౌట్. ఓకే, నా వల్ల ఏమైనా మా వైఫ్ ఇబ్బంది పడితే, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అన్న ఉంది, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి పెంచినా అంటున్నారు. ఓకే, పెంచారు వాళ్ళే. మరి నా భార్య వాళ్ళ మీద నమ్మకం ఎందుకు ఉంచలే? పిల్లలు ఎందుకు ఇచ్చిపెట్టిపోలే? అంటే నాకు వచ్చే టార్చర్ ఇది ఉంది, నా పిల్లలు ఇంకా ఎక్కువ టార్చర్ పెడతాను, దాన్ని భయపడదు కదా. ఇప్పుడు డాడీ ఉన్నది దూరం ఉన్నాడు, ఆయన వచ్చేది తక్కువ, ఆ దూరంలో వీళ్ళనేం చేస్తారు అనే భయం ఉంది కదా. అందుకే నాతోటే నా పిల్లలు కూడా తీసుకుపోతారు. రేపు పొద్దున్న నాకు అనాథగా కావద్దు అని అనుకుందేమో. ఇప్పుడు నా మీద నమ్మకం లేదన్నా, నేను దూరంగా ఉన్నాను అనుకో, వాళ్ళమ్మ వాళ్ళ అన్న దగ్గరనే ఉన్నారు కదా. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ఒంటరిగా ఉండటం వల్లే ఆమె చనిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసులు కూడా. సో అంటే ఇది చూసిన తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆరోపణల తర్వాత ఏమంటారు మీరు? అన్న, ఇప్పుడు ఒంటరితనం అనేది ఈ రోజు ఒంటరితనం కాదు కదా. 18 ఏళ్ళు మేము లైఫ్ జర్నీ. ఈరోజు 1 ఇయర్లో ఒంటరితనం వచ్చి ఈ రోజే చనిపోతుంది అనేది నేను తప్పు. నేను తట్టుకోలేను దాన్ని విషయంలో. ఎందుకంటే ఇప్పుడు మా జర్నీలో 18 సంవత్సరాల మా లైఫ్ జర్నీలో ఈ 1 ఇయర్లో ఒంటరితనం రాదు కదా. ఈ 1 ఇయర్లో ఒంటరితనం రాదు. వీళ్ళు కేసును డైవర్ట్ చేశారు, వాళ్ళు ప్రెషర్ పెట్టారు, 100% ప్రెషర్ పెట్టారు. అది బయటికి రాకుండా ఒంటరితనము, ఆయన దూరం ఉండు, ఆయన దగ్గర ఉండు అనే మాటలతోటి డైవర్ట్ చేసి పక్కన నూకేశారు. నా ఆలోచన ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మీ అత్తగారు, మీ బామ్మర్ది, వాళ్ళ భార్య వీళ్ళందరూ టార్చర్ పెట్టారని చెప్పడానికి ఏంటి ఆధారం ఏముంది? అసలు పోలీసులు కూడా దొరకలేదు కదా వాళ్ళు టార్చర్ పెట్టింది. టార్చర్ పెట్టకపోతే ఆ అరుణాచలం పోయి ఆడ ఎందుకు ఈమె చావడానికి పోతుంది? ఇంకో అనుమానం ఏంటంటే, నాకు నన్నే టార్చర్ పెడుతురు కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావు, ఇదంతా నాకే ఇంత టార్చర్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎందుకు పెట్టాను? ఇంకోటి కూడా చెప్తానా, టార్చర్ పెట్టడానికి కారణం ఇంకోటి కూడా ఉంది. ఆమె అమ్మాయితో 60 లక్షలు లోన్ తీసుకోమని చెప్పారు, పర్సనల్ లోన్. ఆమె వైఫ్ నాకు చెప్పింది. ఎవరు చెప్పారు తీసుకోమని? వాళ్ళ అమ్మ. ఓకే, 60 లక్షలు లోన్ తీసుకోమని చెప్పింది. 60 లక్షలు లోన్ చెప్తే నాకు చెప్పింది ఫోన్లో మాట్లాడినప్పుడు 60 లక్షలు లోన్ తీసుకోమంటుంది మమ్మీ అని. వద్దమ్మా, 60 లక్షలు వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం 20,000 ఈఎంఐ కట్టాలి, మనకే అప్పు ఉంది, నీ జాబ్ పర్మనెంట్ లేదు, నా జాబ్ పర్మనెంట్ లేదు. 20 లక్షలు అంటే 60,000 కట్టాలి పర్ మంత్. మన నుంచి కాదు తల్లి, వద్దు, మనకి ఇప్పుడు అవసరం కూడా లేదు, ఇప్పుడు పిల్లలు చదువులే ఉన్నాయి, ఇప్పుడు మనం అప్పులు తీసుకొని చేసుకుంటే మనకు అవసరం లేదని చెప్పి అదే ముచ్చట చెప్పేసింది. మళ్ళీ గట్కేసర్లో ఓపెన్ ప్లాట్ ఉంది నాకు, అది షాప్ చేయడానికి వెళ్ళింది. అప్పుడు ఏం చేశా, నా దగ్గర పనిచేసే అబ్బాయి ఆ పక్కనకి ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఆ అబ్బాయి చూసి మా సార్ది కదా అని నాకు డైరెక్ట్ ఫోన్ చేశాడు. సార్, మీ ప్లాట్లో ఎవరో వచ్చి క్లీన్ చేస్తారు సార్ అని. అరే, నా ప్లాట్లో ఎవడు వచ్చి క్లీన్ చేస్తాడని నేను అమ్మటే ఆమెకు ఫోన్ కొట్టా, మా అత్తయ్య కొట్టా. అమ్మ ఏడున్నారు అన్న అంటే, గట్కేస్తారు ప్లాట్ దగ్గర ఉన్నా. ఆడేముందమ్మా అన్న, షాప్ చేస్తున్నాం. ఎందుకమ్మా షాప్ అని అడిగా, ఇట్లే బాధ అన్నప్పుడు. అమ్మడానికి ఎందుకు, మనకే అవసరం అమ్మడానికి అని. వద్దమ్మా, మీరు దాని దగ్గర టచ్ చేయకండి. ఎవరి పేరు మీద ఉంది అది ప్లాట్? మా వైఫ్ పేరు మీద ఉంది. అన్నీ మ్యాక్సిమం నా వైఫ్ పేరు పెట్టుకుంటానండి, ఎందుకంటే నేను ఏడుండా. ఆమె అక్కడి నుంచి డబ్బులు పంపించినాయి ఏమున్నా ఆమె ఉంటుంది కాబట్టి, దగ్గర ఉంటుంది కాబట్టి అన్నీ ఆమె పేరు మీద చేసేస్తాను నేను. నా మీద ఏది పెట్టుకోను. నా మీద ఒక ప్లాట్ ఉంటే ఒక ప్లాటు జనవరిలో మేలో అమ్మిపించారు. మేలో భూమి కొంటామని అమ్మాం, అయిపోయింది కదా. మళ్ళీ వైఫ్ ఫోన్ చేసి, అరే పాపకి ఇద్దాం అనుకున్నాం కదమ్మా, ఇది ఎందుకు అమ్ముతున్నావు? వద్దమ్మా అన్న. సరే అని అన్నది. వాళ్ళ అమ్మకి చెప్పేసి నేను అమ్మనని. ఆ తర్వాత ఇల్లుకు బేరం పెట్టింది మళ్ళీ ఆమెనే, పుష్పమ్మ మా అత్త. ఇల్లుకు బేరం పెట్టింది. అరే, ఇల్లుకు బేరం పెట్టి మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, అరే ఇల్లు ఎందుకు అమ్ముతున్నారా మీరు? కాలనీలో మంచి కాలనీ ఉంది, మంచి ప్లేసు, మీరు ఇల్లుకి ఎందుకు అమ్మవలసి వచ్చిందంటే, మళ్ళీ మా వైఫ్ ఫోన్ చేసి, అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఒకటి వద్దంటే ఒకటి వద్దంటే అమ్మ ఏమంటుంది, పీజీ కడదామంటుంది. అమ్మ, పీజీ కాలంలో నడుస్తలేదమ్మా, పీజీ కట్టడం వేస్ట్రా, ఈ ఇల్లు దగ్గర పోకండి, మంచి ప్లేస్ ఉంది, మంచి ఏరియాలో ఉంది, వద్దని చెప్పి ఓకే అని చెప్పింది. ఈ విషయం ఎటో తెలిసింది నాకు 20 రోజుల తర్వాత. ఇక్కడ కూర్చున్నప్పుడు మా బిడ్డకు 60 లక్షలు లోన్ పెట్టమంటే పెట్టలే. అప్పుడు అర్థం సింక్ అయింది నాకు, అంటే నువ్వు పెట్టమంటే ఇవి పెట్టలే. మళ్ళీ ప్లాటు అమ్మనీయలే, ఇల్లు అమ్మనీయలే, పీజీ కడదామంటే. అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే, నా మీద, నా భార్య మీద ఏ ఆస్తులు లేకుండా చేసి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఆ ప్లేస్లో వాళ్ళ పేరు మీద చేసుకొని మనం బయట నూకాలని ప్లాన్ చేశారు.
ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్పాను, ఓకే నీకు పీజీ కట్టాలనే మీ అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు ఓకేరా పీజీ కడదాం. ఇప్పుడు నారపల్లిలో ఒక ఇల్లు నడుస్తుంది కన్స్ట్రక్షన్లో, పాప కోసం చేస్తున్నాం. సరే అది కంప్లీట్ అయిపోయాక అది ఒక అమ్మితే 80 లక్షలు వస్తాయి. ఫస్ట్ ఆ 80 లక్షలు తీసుకొని మేడిపల్లిలో ఒక ఓపెన్ ప్లాట్ కొన్న తర్వాత ఆలోచిద్దాం. ఈ ముందు అమ్ముకొని దగ్గర పెట్టుకోవడం కాదురా, ఫస్ట్ అది చేద్దాం అన్న. ఓకే అని ఇక ఆడికి ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము చెప్పింది చేయనిస్తలేడు. ఎందుకంటే మాకు ఒక ఆలోచన ఉంది కదనా, ఇప్పుడు మాకు ఒక 5 సంవత్సరం మేము ఇద్దరం కష్టపడితే పిల్లలు ఇద్దరు బీటెక్ అయిపోతుంది, తర్వాత జాబ్లోకి వెళ్ళిపోతారు, మనం ఇంటికి వచ్చి ఏదో సెట్ చేసుకుందామని. ఇప్పుడు మార్చిలో వాళ్ళని తీసుకుపోవడం కారణం అదే. పిల్లలు పెద్దగా అయ్యారు, కొంచెం ప్లేస్ చూస్తే కొంచెం కొత్త ధనం కనబడుతుంది అనే ఉద్దేశంతో మార్చిలో ప్లాన్ చేశాను. మార్చిలో ప్లాన్ చేసిన తర్వాత మా వైఫ్ని కూడా అక్కడనే ఉంచుకుందామని అనుకున్నాను. వేరే జాబ్ చూసుకొని ఐటీ జాబ్ చూసుకొని ఆడ పెట్టుకుందాం అనుకున్నాను. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు మనం ఉన్నా లేకున్నా వాళ్ళు హాస్టల్లో ఉంటారు, నడిచిపోతుంది. ఎప్పుడన్నా కావాలంటే విజిటింగ్ వీసాలో ఏదో పెట్టేసి దాన్ని ఆడ తీసుకొని 2 మంత్ 1 మంత్ ఉండి వాళ్ళు రిటర్న్ వస్తారు. మా ప్లానింగ్ ఇద్దరం చేసుకున్నాం కాబట్టి వాళ్ళ అమ్మకి ఏం చెప్పింది, మేము ఇప్పుడు నువ్వు ఈ పాండిచేరికి వస్తేనే ఇంత ఖర్చు అవుతుంది అంటున్నావు, రేపు దుబాయ్కి నేను తీసుకుపోతున్నా, నేను అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అంటావా అన్న. మేమిద్దరు అనుకోకుంటే ఆమెకు దుబాయ్ ఎట్లా తెలుసు? నా ప్లానింగ్ ఉంది కదా, నేను దుబాయ్కి తీసుకుపోతాను మార్చాను, నేను మా వైఫ్తో డిస్కస్ చేసినప్పుడే కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ మనిషికి ఏంటంటే ఇదంతా డబ్బు ఉంది, ఇది ఉంది, వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిపోతే మళ్ళీ రావడానికి కష్టమవుతుంది. నా ప్లానింగ్ నాకుంది, ఎందుకంటే అక్కడ జాబ్ చూసి నా భార్య నా దగ్గర ఉండాలని నేను అనుకున్నాను. ఇన్ని రోజులు దూరం ఉన్నాం, పిల్లలు పెద్దగా వచ్చి ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకుపోవచ్చా, కానీ చిన్నగా ఉన్నప్పుడు తండ్రి లేడు. తల్లి లేకపోతే వాళ్ళు ఒక క్రమశిక్షణ పెరగరు అని ఆమె అమ్మాయి జాబ్ చేస్తానని చెప్పింది. ఇంకోటనా, ఈ విషయంలో నేను పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి ఇంటర్మీడియట్ చదివి నాకు పెళ్లి చేసుకున్నాను. తర్వాత నేను వైఫ్కు నేను చదివించాను అన్న, బీటెక్ చేయించాను. ఈరోజు నా కూతురు టీం లీడరు ఇంకేదో చెప్తున్నా అంటే దాన్ని ఇంకా కష్టం నాది ఉందన్న. అప్పట్లోనే మేనేజ్మెంట్ సీట్లో 6 లక్షలు పెట్టి చదివించాను అమ్మాయికి. ఓకే, ఈరోజు నువ్వు మా కూతురు టీం లీడరు నేను ఎన్ని సంపాదిస్తుందంటే, నేను తక్కువ సంపాదిస్తుంటాను, నేను 70,000 సంపాదిస్తుండొచ్చు, నా వైఫ్ 1,00,000 రూపాయలు సంపాదిస్తుండొచ్చు. కానీ ఆ కష్టం ఓడదన్న, నాదే కదా, నేను చదివిస్తేనే కదా ఆమె డబ్బు సంపాదించేది. ఎప్పుడైనా ఆ తేడా చూపెట్టేదన్న, నీ భర్త తక్కువ వస్తుంది, నీకు ఎక్కువ వస్తున్నాయి. ఇది ఏదంటే ఆమెకు ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడేమో ఆమె చనిపోవటానికి మీ పిల్లలు కానీ మీ భార్య కానీ చనిపోవటానికి వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే, వాళ్ళ వేధింపుల వల్లే చనిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, వెండి తీసుకున్నారు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు కాబట్టి మీకు అనుమానం వచ్చింది చెప్తున్నారు. సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? మీ అనుమానం ఉంది కాబట్టి మీరు పోలీస్ కేసు ఏమైనా ఫైల్ చేసే అవకాశం ఉందా? దీని మీద ఇంకా విచారణ జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? ఏం కోరుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే మా భార్య నా పిల్లలు ఎట్లా చనిపోయారు అనేది నాకు కావాలి. వాళ్ళు దేనివల్ల చనిపోయారు అది నాకు తెలుసుకోవాలని ఎన్ని రోజులైనా కొట్లాడుతానండి దీని గురించి. ఎవరు దోష అయితే వాళ్ళు కంపల్సరీ శిక్ష అనుభవించాలి. ఎందుకంటే నేను పడే బాధ ఎవరికి రావద్దు. ఆ శోభ అనేది చెప్తే నాకు వస్తలేదు, కానీ కళ్ళు మూస్తే వాళ్ళే కనబడతారు, కళ్ళు తెరిస్తే వాళ్ళే కనబడతారు. ఇంకోటి సార్, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నన్ను ప్రెజర్ పెట్టి, నేను పిఎస్లో ఒకటే కంప్లైంట్ చేశాను, వీళ్ళ అనుమానం ఉంది వీళ్ళ మీద, నాకు థ్రెడ్ ఉంది కాబట్టి మీరు రక్షణ ఇవ్వండి. ఎందుకు థ్రెడ్ ఉంది అని కూడా చెప్తాను. ఎందుకు థ్రెడ్ అంటే రైల్వే పోలీస్ స్టేషన్ దగ్గర నన్నే బెదిరించాడు డైరెక్ట్. ఎవరు? మా బొమ్మడిది, నిన్ను చంపేస్తాను. చిరంజీవి రెడ్డి నన్ను బొమ్మడి నిన్ను చంపేస్తాను బెదిరించాడు. బెదిరించినప్పుడు నాకు ఒక సంస్థ ముందే బెదిరించినప్పుడు నువ్వు బయట బెదిరేవే కాదు, నీ మనసులో 10 మంది తిప్పుతావు, ఎప్పుడు అటాక్ చేస్తావో తెలియదు. నాకే రక్షణ కావాలి కదా. ఎందుకు బెదిరించాడు ఆయన? ఏం కారణం ఉంది? ఏం కారణం అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఇస్తలేను, డబ్బు అడుగుతున్నాను కదా, డబ్బు అడుగుతున్నాను, గోల్డ్ అడుగుతున్నాను, డాక్యుమెంట్లు అడుగుతున్నాను. ఇవన్నీ అడగకపోతే నేను ఒక్కరు లేకపోతే నాకే అవుతుంది అని అనుకుంటాడు కదా. ఇప్పుడు నేను ఒక్కరు లేననుకో అడుగుతూ ఎవరు ఉండరు కదా. అందుకే నా మీద స్కెచ్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇంకోటి సార్, ఇప్పుడు నా పేరు మీద నా కారు తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఓకే, అది జిఆర్టీ పోలీసుల దగ్గర పోయి ఏదో కథ చెప్పి తీసుకొచ్చుకున్నాడు. కానీ ఇప్పటికిట నా పేరు మీద ఉన్నది ఆయన దగ్గర ఉంది. రేపు పొద్దున అదే యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అయితే నా మీద కేసు వస్తుంది కదా సార్.
ప్రాబ్లం నాకే వస్తుంది కదా, ఆర్సీ నా మీదనే ఉంది కదా, ప్రాబ్లం నా మీద ఉంటుంది కదా. ఏదైనా సార్ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే లాస్ట్, నేను డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించలేదు. డబ్బు గురించి ఆలోచించే 18 ఏళ్ళు వాళ్ళని అడిగి డబ్బులు ఇచ్చి నేను అడగకపోలేదు కదా. ఈ రోజు దాకా వాళ్ళకు ఏం డబ్బు ఖర్చు పెట్టారమ్మా, ఎక్కడ పెట్టారని ఇంతవరకు అడగలేదు నేను. ఓకే, మా భార్య ఉంది కాబట్టి ఆమె చూసుకుంటుందనే ఉద్దేశంతో నేను ఎప్పుడు అడగలేదు, డబ్బు గురించి అడగలే. ఈ రోజు కూడా డబ్బు గురించి అడగకపోదు, వీళ్ళందరూ నువ్వు ఎప్పుడు వస్తావనే ఉద్దేశం అడిగినప్పుడే నీవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నా. లేకపోతే నేను డబ్బు గురించి ఆస్తి గురించి అడుగుతాను కాదు. నాకు డాక్యుమెంట్లు ఇస్తే నేను లీగలైజ్ చేసిన తర్వాత నేను బెటర్ చేద్దామనుకున్నా వాళ్ళకు. కానీ ఈరోజు మనం చంపడానికే ప్రయత్నం చేసి నువ్వు ఎప్పుడు వస్తావని వాళ్ళ వేచి ఉన్నారు చూడండి. అందుకోసమే ఇది ఎవరికి చెందితే మా తల్లిదండ్రులకు ఆఫ్, ఇంకా మిగిలింది ఉంటే అనాశనం. అంత కాదంటే ఎవరైనా పేద పిల్లలు తీసుకొని చదివిస్తానండి, పేద పిల్లలు తీసుకొని చదివిస్తాను. ఎందుకంటే నా పిల్లల్ని చదివించుకోవాలనుకున్నా, గొప్పగా చదివించుకోవాలనుకున్నా, ఆ డబ్బే వాళ్ళకి ఖర్చు పెడతాను. అంతేగాని ఆస్తులు డబ్బు వాళ్ళకి చెందనీయను. ఎందుకంటే వచ్చే నా డబ్బు నేను కష్టపడి సంపాదించింది, నేను నా భార్య కష్టపడి సంపాదించిన పైసలు మీరు తింటా అంటే ఎలా ఇస్తాను? మీరు ఓకే మంచి ఉద్దేశంతో ఉంటే ఓకే, నువ్వు నన్నే చంపాలి, నా మీదనే నీకు ఫోకస్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇస్తాను నీకు ఇచ్చడు కన్నా బయట వాళ్ళకి ఇచ్చి ఒక పేద పిల్లలు చదివించినా కానీ ఓకే పలానా ఆయన నన్ను చదివించాడు అని ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాడు కదా. నా పిల్లలు చదివించినాడు, వాళ్ళని చదివిస్తాను, 2 పిల్లలు తీసుకొని దత్తత తీసుకొని చదివిస్తాను. ఓకే, ఇప్పుడు పోలీసులకి ఏమన్నా ఇవన్నీ చెప్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇవన్నీ వాళ్ళు ఏమన్నారంటే సిఎస్ఆర్ ఏమన్నారంటే మేడిపల్లి 2 days కొంచెం నాకు ఇది ఉంది, వర్క్ ఉంది, 2 days తర్వాత అలా పిలిపించి మాట్లాడి నీకు న్యాయం చేస్తాను, నేనున్నాను, నేను ఇంకా అని చెప్పాను. నేను అన్నీ చెప్పాను, ఇది జరిగింది సార్, ఇది జరిగిందని. ఇంకోటి సార్ ఆయన సిఎస్ఆర్ గట్టి అడిగాను భద్రత గురించి, నా మీద ఎవరైనా అటాక్ చేయొచ్చు సార్, నాకు కొంచెం భద్రత కల్పించండి అంటే, సరే అమ్మా నీకు ఇస్తాము, నీకేదైనా చిన్న డౌట్ వచ్చినా కానీ 100 కాల్ చేయి, ఓ 10 minutesలో అందరూ ఉంటారని చెప్పి ఆ భరోసా ఇచ్చాడు. నేను ధైర్యంగా బయటకు వచ్చానండి. అది విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇంట్లో ఉన్నటువంటి బంగారము, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 1.5 కిలోలకు పైగా వెండి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అంటే శవాలు ఇంకా ఆ కార్యక్రమాలు పూర్తి కాకముందే వీళ్ళు తీసుకెళ్ళిపోయారంటే వీళ్ళలో చెడు ఉద్దేశం ఉంది. అలాగే నేను చనిపోతే ఈ ఆస్తులన్నీ ఎవరికి ఇస్తామని చెప్పి క్వశ్చన్ చేశారంటే వాళ్ళ బుద్ధి ఏంటో నాకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురి టార్చర్ వల్లే నా భార్య చనిపోయి ఉంటుందని చెప్పి ఇప్పుడు నేను బలంగా నమ్ముతున్నాను. దీని మీద విచారణ జరగాల్సిందే అని చెప్పి సురేందర్ రెడ్డి చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నన్ను కూడా చంపే కుట్ర కూడా చేయొచ్చు, కాబట్టి నాకు భద్రత కూడా కావాలని చెప్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందన్నది కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.